దేవుని పరిశుద్ధ గ్రంథములో యోహాను సువార్త 5వ అధ్యాయం యోహాను సువార్త 5వ అధ్యాయం 41వ వచనములో 41-42 నేను మనుషుల వల్ల మహిమను పొందువాడను కాను, నేను మిమ్మల్ని ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. ప్రార్థన చేసుకుందాం. కూర్చో. ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, చదువుకున్న వాక్య భాగం దీవించి విడిచి ఒప్పించి దర్శించండి నాయన. మమ్మల్ని ఏ ఉద్దేశంతో ఈ వాక్యం ఆనాడు నాయన యూదా సమాజంతో మాట్లాడారు, ఈనాటి అంతరంగంలో యోధులైన యూదా సమాజంతో మీరు మాట్లాడారు. చదువుకున్న వాక్య భాగం దీవించి విరిచి వడ్డించి మా మహోనేత్రాలు వెలిగించి ఇగో దేవుని హెచ్చరికను ప్రత్యక్షపరచి అభిషేకించి వాడుకోము. యేసయ్య దివ్య నామం అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. దేవుని సంగమా, బైబిల్ అంతటికి డైరెక్ట్ స్టేట్మెంట్లో ఆనాటి యూదా సమాజంతో దేవుడు చెప్పాడు, మీరేంటో నాకు తెలిసి మిమ్మల్ని నేను ఎరుగుతున్నాను, మనుషుల వల్ల నేను మహిమను పొందువాడను కాదు. సమస్త మహిమను విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు యేసయ్య. మహిమ అంటే అర్థము అధికారం, పరలోకం, సింహాసనం. మహిమను విడిచిపెట్టంటే సింహాసనం విడిచిపెట్టి వచ్చాడు. చాలా మందిలో మానవ ప్రేమ అనేవి ఉన్నాయి. సహజంగా ప్రేమించే ప్రేమ ఉన్నందరూ, తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, బంధువుల ప్రేమ ఉన్నాయి. కానీ చాలా మందిలో యేసయ్య ఎలాంటి ప్రేమను కోరుకోలేదు, దైవ ప్రేమను కోరుకున్నారు. దేవుని ప్రేమ మీలో లేదు అనే మాట డైరెక్ట్గా చెప్పాడు ఆనాటి యూదా సమాజానికి చూసి. దేవుని ప్రేమ ఎందుకంటే 1990 నుంచి మన దేశానికి వ్యాలంటైన్స్ డే అనేది వచ్చింది. 90 నుంచే బాగా ప్రచురం, అంటే ప్రాచుర్యం చెందింది. కానీ అంతకుముందు ఈ వ్యాలంటైన్ అనే ఆయన ఫిబ్రవరి 14th చనిపోయాడు. చనిపోయిన దినం. ఎందుకంటే ప్రేమను ప్రోత్సహించాడు, ప్రేమికులను ప్రోత్సహించాడని రోమన్ చక్రవర్తి క్లాడియస్ అనే ఆయన ఉరి తీశాడు. ఎందుకంటే రోమన్ ప్రభుత్వంలో క్రోధము, కోపము, భయంకరమైన శిక్షలు ఉండేవి. ప్రేమకు తావు లేదు. ఒక క్రైస్తవుని దేవుడు లేవనెత్తాడు. ఆ క్రైస్తవుడు వ్యాలంటైన్. కాబట్టి ప్రేమను ప్రోత్సహించాడు అని చెప్పి, ప్రేమగా ఉండాలని చెప్పినందుకు ఆయన్ని ఒక జైల్లో పెట్టయితే జైలు అధికారి కూతురుతో ప్రేమలో పడ్డాడు. ఇది ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు శకం 270. ప్రేమించినందుకు ఆయనను సిలువలో, యేసయ్య కూడా సిలువలో అందరినీ ప్రేమించి ప్రాణం పెట్టాడు. క్లాడియస్ కన్నా ఎక్కువ యేసయ్య. ఆ ప్రేమను అడుగుతున్నాడు. ఇక్కడ దైవ ప్రేమను అడుగుతున్నాడు. మీలో దేవుని ప్రేమ లేదు. ప్రేమను ప్రోత్సహించేయడానికి జైల్లోకి వెళ్ళాడు ఈయన. పాపమనే జైల్లో ఉన్న వారిని ఈయన సిలువలో మనల్ని ప్రేమించి విడిపించాడు ఈయన. ఈ క్లాడియస్ రాజులాగా అక్కడ
ఆ రోమన్ ప్రభుత్వమే మళ్ళా యేసయ్యని ఏం చేసిందంటే సిలువ విధించింది. అదే ప్రభుత్వం, క్రూరత్వం కలిగిన ప్రభుత్వం యేసయ్యని శిక్ష విధించింది. కాబట్టి యేసయ్య ప్రేమ ఈనాడు చాలా మందికి అర్థం కాలేదు. ధర్మశాస్త్రంలో ప్రధానమైనది దేవుని ప్రేమ కూడా ఉంది. నన్ను నిన్ను అందరినీ దేవుడు అడుగుతున్నాడు ఈ మాట. నీ హృదయం దగ్గర నిలబడి అడుగుతున్నాడు ఏమనంటే, దేవుని ప్రేమ నీలో ఉందా? ఆనాటి సమాజంలో లేదు. దేవుని ప్రేమ మీలో లేదు అనడానికి కారణం ఏంటి అంటే, చూడండి దయచేసి, దేవుని ప్రేమ నిజంగా ఉంటే ఇదే యోహాను సువార్త ఈనాటి సమాజాన్ని అడుగుతున్నాడు దేవుడు. 14వ అధ్యాయం 21లో అన్నాడు, నిజంగా మీరు నన్ను ప్రేమిస్తే ముందు నా ఆజ్ఞలను పాటించిన తర్వాత అంగీకరిస్తాడు. ఆజ్ఞను పాటించే ముందు ఆజ్ఞను అంగీకరించేది ఒకటి ఉంటుంది. ఆజ్ఞను అంగీకరించాలి, నువ్వు అంగీకరించాలి, దాన్ని యాక్సెప్ట్ చేయాలి, తర్వాతే నెరవేర్చాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈనాడు క్రైస్తవులు బాప్తిస్మాలు తీసుకొని క్రైస్తవులు బాప్తిజం తీసుకున్నంత మాత్రం నువ్వు క్రైస్తవుడు కాదు. బాప్తిజం కూడా ఒక ఆజ్ఞ. ఆ ఒక్క ఆజ్ఞను నెరవేరిస్తే చాలదు, ఇంకా చాలా ఆజ్ఞలు ఉన్నాయి బైబిల్లో. దేవుని ప్రేమించే ఉండడానికి మన జీవితంలో ఆజ్ఞలు పాటించిన అనుభవం ఉండాలి. ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి బైబిల్లో, ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి. అందులో ప్రధానమైన ఆజ్ఞ ఏమిటంటే దేవుణ్ణి ప్రేమించు, దేవుణ్ణి ప్రేమించు. ఎందుకు ప్రేమించాలో మార్కు సువార్త చెప్పాడు. మార్కు సువార్త 12లో చూడగలిగితే అక్కడ ఒక మాట ఉంది. 12లో ఏమని మాట ఉంది చూడండి దయచేసి. యేసు అక్కడ చెప్పాడు చూడండి, చాలా చక్కగా. శాస్త్రుల్లో ఒకడు అడిగాడు 28లో. శాస్త్రుల్లో ఒకడు వచ్చి తర్కించుట విని ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైన ఆజ్ఞతని అని అడిగాను. డైరెక్ట్గా ప్రేమించమని చెప్పలేదు ఆయన. మన దేవుడైన యెహోవా అద్వితీయ ప్రభు అన్నాడు. ముందు ప్రభువుని ముందు పెట్టాడు. తర్వాత చెప్పాడు నీ దేవుణ్ణి. ఆయన అద్వితీయుడు అంటే ఆయన ఒక్కడే తప్ప వేరొకడు లేడు. అద్వితీయుడు అంటే అర్థం ఏంటంటే ఇంకా ఇంకోటి అవకాశం లేదు. ద్వితీయము కానీ ద్వితీయం అంటే రెండు. వన్ అండ్ ఓన్లీ ఆయన ఒక్కడే ఉన్నాడు అని ముందు చెప్పి ఆ ఒక్కడనే నువ్వు ప్రేమించు. నీ దేవుడు అద్వితీయ ప్రభువు. ఇశ్రాయేలు సమాజానికి కొండ మీద ఇచ్చిన ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ ఏమిటి అంటే దేవుణ్ణి ప్రేమించు, దేవుణ్ణి ప్రేమించు, దేవుణ్ణి ప్రేమించు. తర్వాత అన్నాడు అదే ప్రేమతో పొరుగువాన్ని ప్రేమించు. అందరూ చెప్పండి, ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞలు వేరు, అన్యజనులకు ఇచ్చిన ఆజ్ఞలు వేరు. దేవునితో సమాధాన పడిన వారికి ఇచ్చిన ఆజ్ఞలు, అన్ని జనుల్లోంచి వచ్చిన వాళ్ళకి ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు. బైబిల్లో చాలా ఆజ్ఞలు ఉన్నాయి, 10 కాదు, ఒక 10 చెప్పాడు. దేవుడు ఎలాంటి వాడు, సమాజం ఎలాగుండాలో అని ఆజ్ఞల కోసం చెప్పాడు.
ఆజ్ఞల వెనకాల దేవుడు ఎలాంటి స్వభావం కలిగిన వాడు, ఎటువంటి లక్షణాలు కలిగిన వాడు తెలుసుకోవడానికి. ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి, బైబిల్ ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి. నమ్మి బాప్తిసం పొందండి అన్న ఆజ్ఞ, పరిశుద్ధాత్మను పొందండి అన్నది కూడా ఆజ్ఞ. తర్వాత నీ పొరుగువాడిని ప్రేమించండి అనేది కూడా ఆజ్ఞ. పురుషులారా మీ భార్యలను ఏం చేయండి? మీరెందుకు చెప్తారండి? పురుషులు చెప్పండి, మీ భార్యలను లోబడండి అన్నాడా? ప్రేమించండి. స్త్రీలారా మీ భర్తలకు డౌట్గా ఆలోచిస్తారు, లోబడి ఉండండి. పిల్లలారా, పిల్లలు చెప్పాడు, ఏమన్నాడు? పిల్లలారా తల్లిదండ్రులను సన్మానించండి. తల్లిదండ్రులారా పిల్లల్ని కోపం రేపక ప్రభు బోధలో శిక్షలో పెంచండి. ఇలాగా యజమానులారా, దాసులారా, సేవకులారా అందరికీ దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. విచిత్రం ఏంటంటే ఆ మీద ఉన్న అంతరిక్షంలో సూర్యుడు లోబడతాడు, చంద్రుడు లోబడతాడు, అన్నీ లోబడతాయి దేవుడు, కానీ ఈ మనుషులు లోబడు. దేని పైన ఆ పని చేస్తే ఆజ్ఞలకు లోబడతాయి. దావీదు అంటాడు, సూర్యచంద్రులారా మీరు ఆయనను స్తుతించండి అంటాడు. మన భారతదేశంలో సూర్యుని చంద్రుని దేవుడని మొక్కుతారు, కానీ దావీదు అంటాడు, గ్రహములారా మీరు దేవుని స్తుతించండి, ఆయన చేశాడు మిమ్మల్ని. కాబట్టి దేవుని బిడ్డలారా ఇందులో చెప్పేది ఏమిటంటే, చాలా సంవత్సరాల నుంచి మనం దేవుని సంఘంలోకి వస్తున్నాము. వీళ్ళు యూదా సమాజం కూడా ఎక్కడ వాళ్ళు మోసే ఇచ్చిన ఆజ్ఞలన్నీ బాగా పాటించిన వాళ్ళు పట్టుకొని వేసై వచ్చి దేవుని ప్రేమ లేదనేసాడు. చాలా విచిత్రమైంది. దేవుని ప్రేమ లేదు. మనలో దేవుని ప్రేమ ఉందని ఉదయకాలం మనం కూడా ఎంతవరకు మనం ఆలోచిస్తాం దేవుని ప్రేమ మనలో ఉందని. నాలో వీళ్ళందరూ పరీక్షించుకోవాలి. దేవుని ప్రేమలో ఉన్నోడు మొట్టమొదటి చేసేది ఏంటంటే, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను నేను పాటించిన వాడే ముందు అంగీకరించి, కొంతమంది దేవుని ఆజ్ఞలను అంగీకరించరు. అదిగా మాట్లాడున్నాడు. పాత నిబంధనలో సౌలు దేవుని ఆజ్ఞను అంగీకరించలేదు. అమాలేకుల సమాజంలోకి వెళ్ళి దొరికిన వారిని దొరికినట్టు ఏం చేయమన్నాడు? చంపేయమన్నాడు. అది తప్పు కదా అని అడుగుతారు కొంతమంది. నరహత్య చేయొద్దని చెప్పిన దేవుడే నరహత్య ఎందుకు చేశాడని అడుగుతారు కొంతమంది. ఎందుకంటే దేవుడు, గుర్తుపెట్టుకోండి, దేవుడు రాజు. ఎవరు? రాజు అయిన తర్వాత కొన్ని శాసనాలు ఉంటాయి, అట్లా ఉల్లంఘిస్తే ఏం చేయాలి? ఈ శాసనాలు ఉల్లంఘించిన వాళ్ళు ఆ రాజ్యంలో ఇశ్రాయేలుకి ఏంటంటే శత్రువులు, అమాలేకి. వీళ్ళ వల్ల వీళ్ళు ఏమైపోతారంటే వీళ్ళు పాడైపోతున్నారు. ఇప్పుడు చాలా మంది చికెన్ తినట్లేదు. ఎందుకు? బర్డ్ ఫ్లూ వచ్చిందని ఒక వైరస్ వ్యాపిస్తుంది. అన్నిటికంటే భయంకరమైన వైరస్ ఎబోలా వైరస్ అని స్పాట్లోనే మనిషి చచ్చిపోతాడండి. అలాంటి వైరస్ వ్యాపిస్తుంది కాబట్టి వీళ్ళు పాడు చేస్తారు. కాబట్టి దేవుడు అది చంపేయమన్నాడు. నరహత్య చేయొద్దన్న దేవుడే కొన్నిసార్లు ఏలియాలు ఏం చేశారు కొంతమందిని. అలాగా వీళ్ళ పాపంలో పడిపోతారు కాబట్టి శత్రువులను చంపమని చెప్పాడు. దాన్ని పట్టుకొని మనోళ్ళు ఇగో అందరూ దేవుని నమ్మలేని అందరూ శత్రువులు, అంటే దేవుని నమ్మని అందరూ శత్రువులు చంపమంటున్నాడు. ఇక్కడ బైబిల్ని రాంగ్గా చిత్రీకరిస్తున్నారు బైబిల్ని. అక్కడ ఉన్న సందర్భం ఏంటి? మరి అందరినీ చంపేటట్టయితే సువార్త ఎందుకు చెప్పమన్నాడు? అక్కడ అమాలేకీలు ఏం చేశారంటే, వీళ్ళు చుట్టూ దారి వచ్చినప్పుడు సున్నత్ చేస్తూ ఉన్నప్పుడు చరిత్ర తెలియదు చాలా మందికి, వెనక నుంచి వచ్చి చాలా మందిని చంపాలని ప్రయత్నం చేశారు. దారి ఇవ్వలేదు, వాళ్ళు దారి ఇవ్వలేదు. కూర్చో వెళ్ళదు. దారి ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు శత్రువులుగా పరిగణించి
అప్పట్లో వాళ్ళ వల్ల వీలు పాడైపోతున్నారని మిశ్రిత జనం వీళ్ళంతా కూడా లోకంతో పాపంతో మిక్స్ అయిపోయారు. ఆ మిశ్రిత జనాన్ని కూడా దేవుడు చంపేశాడు. అందుకు దేవుడు ఆ ఆజ్ఞను ఏం చేయలేదంటే సౌలు పాటించలేదు, ముందు అంగీకరించలేదు ఆజ్ఞను. దేవుని ఆజ్ఞను మనం అంగీకరించగలగాలి. ఇప్పుడు బాప్తిజం పొందుతున్నామంటే చాలామంది అంటే బ్రెయిన్ వాష్ చేస్తున్నాం అంట. మేము సేవకులు విశ్వాసం నాకేం అవసరం అండి. మేము చెప్తుంది ఏమిటి అంటే, మేము చెప్తుంది సమాజానికి ఏమిటి అంటే, మనిషిలో పాపం ఉంది కాబట్టే మనిషికి మరణం అనేది వస్తుంది. ఆ మరణాన్ని తప్పించింది యేసు ప్రభు. ఆయన ఆజ్ఞలు పాటిస్తే నీకు జీవం ఇస్తాడని చెప్తున్నావు. అందుకు ఆజ్ఞలు పాటించాలి. పాటించాలంటే ఆజ్ఞలు పాటించాలంటే దాని ముందు నువ్వు అంగీకరించాలి. చాలా మంది ఆజ్ఞలు అంగీకరించారు. ఉదాహరణకు దినములు చెడ్డవి కనుక సమయాన్ని ఎంతమంది అంగీకరిస్తున్నారు? సమయాన్ని పోనిస్తున్నారు కానీ అంగీకరించి పాటిస్తున్నారు. యోహాను సువార్తలో క్లియర్గా చెప్పాడు. అది మనం చదవం చూడండి. యోహాను సువార్త 14:21లో నా ఆజ్ఞలను అంగీకరించి తర్వాతకి అయిపోమన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు పిల్లలు ఏ యూర్ నుంచి వచ్చారు? కొంతమంది పిల్లలు మీరు పాఠాలు చదవకుండా రాయగలరా? ముందే మీరు డైజెస్ట్ చేసుకోవాలి. చేసుకొని ఏది రాయాలో అది ఉండాలి మీకు. ఏసై కూడా అదే పాఠం చెప్పాడు. చాలామందికి తాగుడు అలవాటు ఉంటుంది. ఆజ్ఞను ఏం చేయలేడు వాడు, పాటించిన తర్వాత ముందేం చేయలేడు, అంగీకరించలేడు. కొంతమంది పాపం చేసే అలవాటు ఉంటుంది. ఆజ్ఞ ఎందుకంటే పాపంకి దూరంగా తీసివేసి ఆరోగ్యంతో నింపడానికి ఇచ్చాడు. ఆజ్ఞలో ఆరోగ్యం ఉందండి. ఆజ్ఞలో దేవుని జీవం ఉంది. దేవుని ప్రేమ ఎందుకు లేదన్నాడంటే, మాకు మోషే తండ్రి అన్నాడు. ఆ మోషే యేసయ్య కొరకు ఎన్ని రాశాడు, ఈయన వస్తాడని. తీరా చెప్తే మాట వినట్లేదు. అందుకే అన్నాడు, ఆ సందర్భంలో అన్నాడు, మీలో దేవుని ప్రేమ లేదు. ఇప్పుడు పోల్చుకుంటే దేవుని ప్రేమ లేదని ఇప్పుడు పోల్చుకుంటే చాలామంది ఆజ్ఞను పాటించడం లేదు. ఆనాడు అపోస్తులు పేతురు ప్రసంగం ద్వారా చూడండి, బాప్తిసం ఇచ్చిన మొదట ఎంతమందికి హనన్య? మొదట 3000 మందా 4000 మందా? చెప్పండి కరెక్ట్గా. కొంతమంది బైబిల్ తీసి చూస్తున్నారు పట్టుకోండి. చెప్పండి. పేతురు ప్రసంగం విన్న వాళ్ళు అక్కడ రాశారు కదా, అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఏమని రాశాడు? అక్కడ 3000 మంది, తర్వాత 5000 మంది, తర్వాత శిష్యుల సంఖ్య ఏమైంది? రాయలేపాడు, విస్తరించి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ దినాల్లో చాలా మంది దేవుని పేతురు ప్రసంగం వాళ్ళకి చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏమిటంటే, అపోస్తుల బోధ తప్ప వేరొక బోధలో కొనసాగడానికి వీల్లేదు. ప్రార్థన ఎడతెక్క చేయాలి, సహవాసం ఉండాలి, రొట్టె విరవాలి. అంటే కొంతమందికి అర్థం కాక అప్పట్లో చాలామంది ఇప్పటికీ ప్రతిరోజు రొట్టె విరిచేస్తారు. కొంతమంది ఇది గంభీరమైన కార్యక్రమం కాబట్టి నెలకోసారి చేస్తున్నారు. ఇంకా గంభీరమైన ఇంకా సంవత్సరానికి ఒకసారి చేస్తున్నారు చాలామంది. కొంతమంది ఏమో బైబిల్లో ఆదివారం రొట్టె విరిచిరే అని ఉంది. కొంత వివేచన పెట్టి ఆదివారము అంటే ఎన్ని ఆదివారాలు వస్తాయి? నెలకి 4 వస్తాయి. ఏ ఆదివారం వస్తే ఆదివారం రొట్టె విరుస్తున్నారు కొంతమంది. దేవుని స్తోత్రం కలుగునుగా. బైబిల్లో చాలా ఆజ్ఞలు ఉన్నాయి కానీ అందులో ఆజ్ఞ ఏమిటి అంటే, ప్రప్రదంగా దేవుని ప్రేమ లేదని ఎందుకన్నాడంటే, చాలామంది ఈరోజు పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, ఆజ్ఞలు పాటించే జీవితము, ఆజ్ఞను ఉల్లంఘించేస్తున్నారు చాలామంది. ఈ రోజుల్లో రూతు లాంటి వాళ్ళు ఉన్నారండి.
రూత్ ఏమో మోయోబీరాలు, ఈయనేమో యూదా వంశంలో ఉన్నవాడు. అక్కడికి వచ్చే నీ జనమే నీ దేవుడే. ఈరోజు రూతులు ఎలాగున్నారు, నువ్వు అటుండొద్దు ఇటురా, నువ్వు నా జనమే నీ జనం, నా దేవుడు నీ దేవుడు అన్నట్టు చాలా మంది ఏంటంటే రివర్స్ అయిపోయింది. ఈ రోజుల్లో దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞలు పాటించే వాళ్ళు చాలా తక్కువైన, అందరూ క్రైస్తవులే. దేవుని ఆజ్ఞను పాటించలేని వాడు అసలు దేవుని ప్రేమించలేనంటే లెక్క. ఇది మొట్టమొదటి విషయం. దేవుని ఆజ్ఞను సీరియస్గా తీసుకోవాలి. కొన్ని నేను సాధించలేకపోతున్నా అంటే ఉపవాసం ఉండండి అని కూడా ఆజ్ఞ, పరిశుద్ధాత్మను పొందండి అని కూడా ఆజ్ఞ. పాప విషయంలో, దుష్టత్వ విషయంలో శిశువులై ఉండండి అని కూడా ఆజ్ఞ. బుద్ధి విషయంలో పెద్దవాళ్ళై ఉండండి, అది ఆజ్ఞ. ఆత్మపూర్ణులై ఉండండి అనే ఆజ్ఞ. ప్రభు చిత్తం గ్రహించండి అనే ఆజ్ఞ. ఎన్నో ఉన్నాయి ఆజ్ఞలు. దానికి సింపుల్ ట్రిక్ చెప్పాడు ఏంటంటే, దేవుణ్ణి ప్రేమించగలిగితే ఇవన్నీ మనం ఏం చేయగలం, ఏ ఆజ్ఞ అయినా పాటించగలం. అసలు దేవుని ప్రేమించకపోతే ఏ ఆజ్ఞ కూడా ఏం చేయలేము, పాటించలేము. కొద్దిగా అడుగు ముందుకేసి పాత నిబంధనలో 97వ కీర్తన 10వ చరణంలో చెప్పాడు, నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే, అక్కడ చెప్పాడు, నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే యెహోవాను ప్రేమించువారులారా చెడుతనమును అసహించుకొనుడి అన్నాడు. దేవుణ్ణి ప్రేమిస్తున్న వాళ్ళు చెడుతనం అంటే ఏంటి? భూలోకం అంతా ఏమైపోయింది, దేవుని మార్గం ఒకటి చెప్తే ఒక దీంట్లోకి వెళ్ళారు వీళ్ళు. నోవాహు కాలంలో మనిషి తలంపే చాలా చెడ్డది, మనిషి తలంపే చాలా చెడ్డది. చెడుతనము అనగా దేవుని దృష్టిలో ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం, లేని దాన్ని కల్పించడం, అన్యాయంగా దేవుని దృష్టిలో అసహ్యం చెడుతనం అంటే. చాలా మంది ఏంటంటే చెడుతనము అనే దాన్ని అసహించుకోలేకపోతుంది. ఒక దైవజనుడు వెళ్ళి దేవుణ్ణి అడిగాడంట, ప్రభు అన్నీ బాగానే ఉన్నాయి కానీ పందిని ఎందుకు చేశారు ప్రభు? దానికి మెడ ఎక్కడుందో చెప్పగలరు? పందికి అంత కలిపి ఉంటుంది, మెడ ఉండదు పందికి. దాన్ని చూస్తే అసహించుకుంటాను. నువ్వు ఎదిగాక నేను చెప్తాను అని దేవుడు చెప్పాడంట. ఒక ఎదిగిన తర్వాత అప్పుడు ఆయనకు అర్థమైందంట, నేను ఏదైతే అసహించుకుంటున్నానో ఆ పాపాలు చేస్తున్నావు, మనం ఏది అసహించుకుంటున్నామో అశుద్ధం తినడానికి పని జరుగుతుంది. అది అర్థం కావాలని సృష్టింపబడిన వాటిలో దేవుని దేవత్వం, నిత్యశక్తి అర్థం కావాలని దేవుడు వ్రాయించి పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఆ దైవజనుడికి యవనేచ్ఛల నుంచి పారిపోమంటే దేవుడు అసహించుకుంటున్నాడు ఆ ఇచ్చలను. చెడుతనము 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 వింటున్నారా? ఈనాడు చాలా మంది చెడుతనం అంటే ఒక్క ముక్క కాదండి, అంతవరకు ఒక సత్యంలో ఉంటారు, ఒక టైం వచ్చేటప్పుడు పాటించారు. వింటున్నారా? జాగ్రత్తగా ఇటువైపు వాక్యం వైపు చూడాలి మనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. చాలా మంది సత్య మార్గములోని సత్యము నమ్మి చెరుపుకుంటున్నారు. చాలా మంది చెడిన మనస్సు కలిగిన వారు ఎంబ్రే వారు సత్యం తెలుసు కూడా సత్యాన్ని ప్రకారం నడవడం చెడుతనము. సత్య ప్రకారం నడవకూడదు. లేని వార్తలు కల్పించటం, ఐక్యతలు కాకుండా వేరుగా ఉండడం దేవుని దృష్టిలో చెడుతనం. ఈ చెడుతనాన్ని ఈనాడు సంఘములో ఉన్న చెడుతనం ఏంటంటే, సంఘములో ఉన్న చెడుతనము ఐక్యత అక్కర్లేదు, ఏదో అలా ప్రేయర్కి వెళ్ళి వచ్చేస్తే చాలు. ఒక సమాజం అంటే దేవుడు కోరుకున్న ఐక్యత. చెడుతనం అంటే భార్య భర్త పిల్లలు కలిసి దేవుని కొరకు ఆరాధించకపోవడం దేవుని దృష్టిలో చెడుతనం. అంటే అక్కర్లేదు, ఎవరు పడితే వాళ్ళు ఇష్టాసారంగా ఉన్నారు. చాలా
ప్రతిదీ దేవుడు అసహించుకుంటున్నాడు, అసహించుకునేదే చెడుతనం అని. ఎక్కడ చెడుతనం రాజులు కానీ ఏంటో చెప్పలేదు. దేవుని దృష్టిలో చెడ్డదంతే. దేవుని మార్గం ఏమో జీవులో నడవండి అంటే వీళ్ళు మరణంలో నడుస్తున్నారు. అందుకే దేవుడు లేనివాడు, బుద్ధిహీనులు చెడు కార్యములు చేయవు. దేవుడు లేనివాడు భయం ఉండదు కదా. ఏమన్నాడు? దేవుడు లేడనేవాడు బుద్ధిహీనుడు. వాడిని ఏమంది బైబిల్ చూడండి, 53వ కీర్తనలో ఏముంది? దేవుడు లేడని చెప్పుకున్న వాళ్ళు చెడిపోయిన వారు ఎదుగన్నారు తెలుసా. దేవుడు లేడనే వారికి భయం ఉండదు. ఎప్పుడైతే భయం ఉండదో వాడు చెడిపోతాడు. తల్లిదండ్రులు అంటే భయం లేనివాడు ఈజీగా చెడిపోతాడు. తల్లిదండ్రులు పిల్లలకు మాదిరి ఉంచలేదు అనుకున్నాడు, చెడిపోయే ప్రమాదం ఉంది. అందుకే మాట అన్నాడు, దేవుడు లేడని చెప్పువారు బుద్ధిహీనులకు భయం ఉండదు. పైపెచ్చి వాళ్ళు ఏమంటున్నారు? భయము ప్లస్ అజ్ఞానం ఇజుకొడుకు మతాన్ని స్థాపించారు అంటున్నారు. బాబు మేము అజ్ఞానం కాదు బాబు, భయము ఉంది, అజ్ఞానం ఉంది, ప్లస్ ఏంటంటే ప్రత్యక్షత కలిగింది కాబట్టి దేవుని మేము నమ్ముతున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు వస్తుందంతా, ఇప్పుడు ఉన్నదంతా కూడా ఏముంది? ఇది సంథింగ్ ఏదో ఉంది. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎవరో ఒకరు ఉండాలి చేస్తేనే కానీ సంథింగ్ రాదు. నువ్వేంటంటున్నావు? నథింగ్ అంటున్నావు. నథింగ్ అయితే నథింగ్లో వచ్చేది అన్ని, ఎవ్రీథింగ్ నథింగ్ అవ్వాలి. ఉన్నాడు కాబట్టి నాడేముంది? ఉనికి సంథింగ్ అనేది ఉంది. దేవుని స్తోత్రం కలుగుతున్నాడు. అది లేదంటున్నా. అందుకే భయం నీకు లేదు కాబట్టి ఆనాడు దేవుని నమ్మని రష్యాలో చాలా భయంకరంగా దేవుని నమ్మని భయంకరమైన హింస పొందుతున్నాడు. దేవుడు లేడండి అయితే ఒక మనిషిని శిక్షించమని ఎక్కడ ఏ చట్టం ఉంది? అందులో యేసు ప్రభు దేవుడు అని చెప్పుకున్నాడు మతాన్ని. అది ఎక్కడయ్యా బాబు అంటే భయపడతారు, వీళ్ళు పెరిగిపోతున్నారని చెడు కార్యాలు చేస్తారు. కేరళలో ఒక సంఘటన జరిగింది. ఎంత చెడుతనం తెలుసా? కేరళలో 4 యువకులు గవర్నమెంట్ నర్సింగ్ ట్రైన్కి వచ్చేట గవర్నమెంట్ కాలేజీ అని ఆడపిల్లలు ప్రైవేట్ పార్ట్స్ ఏమో డమ్ములు తీసుకెళ్ళి పెట్టి ర్యాగింగ్ చేశారంట. మోయండి అని చెప్పి అది మొత్తం కేరళలో మొత్తం పెద్ద న్యూస్ అయిపోయింది. మొన్న ఒక న్యూస్ విలేకరు చెప్పాడు, మీకు తెలిసిందా పాస్టర్ గారు? చాలా భయంకర చెడుతనం పెరిగిపోయింది. దీనికంటాడు ఒకడు, అసలు పంతులు కాదు ఎవడు కాదు, గుండేసుకొని పిల్లకేసుకొని ఆయన అంటాడు పట్టుకొని, ఇది కలికాలం కదా, భాష అన్నీ మారుతాయని. ఆ కలికాలంలో నీరు కూడా మారుతుంది, నువ్వు కూడా కలికాలంలోనే ఉన్నావు. ఇతర మతాన్ని మాట్లాడితే దూషించమని గొర్రెలని చెప్పడం, అది కూడా కలికాలంలోనే ఉన్నావు నువ్వు కూడా. అందరిని అంటావు కదా, నువ్వు కూడా కలికాలంలో ఉన్నావు. భయము లేనివాడు దేవుని దృష్టిలో, భయము లేకుండా వాడు, భయం లేనివాడు దేవుని దృష్టిలో చెడుతనం చేస్తాడు. భయం కలిగిన వాడు చెడుతనము చేయలేడు. ఏది బట్టి తయారవుతుంది నాకు తెలియదు. మీరు నమ్ముతారా? మన కనకరాజు చెప్పాడు, జాలర్పేటలో పిల్లలు అక్కడ దెబ్బల దగ్గర డ్రగ్స్ తీసుకుంటారు. మన ఇరుకులోనే డ్రగ్స్ తీసుకొని, ఎంత భయంకరం. డ్రగ్స్ తీసుకున్నవాడికి ఏముంటుంది తెలుసా? ఏదో లారీ వస్తుందా, వ్యాన్ వస్తుందా, ఆడాలా మగవాడు భయం పోతుంది. మనం ఎప్పుడో విదేశాలు చూసాం కదా, ఇప్పుడు మా డ్రగ్స్ అనేవి ఆయన వచ్చేసి ఈ డ్రగ్స్ లోపలికి వెళ్ళి భయం పోగొట్టిస్తుంది. సైతం కూడా కుట్టరిదంతా. వాడు ఏమనుకోవాలంటే అదే చేస్తాడు. వెళ్ళి చర్చిల మీదకి వెళ్ళి పాస్టర్లు కొట్టడం, చర్చి మీద రాళ్ళు తీసడం, డ్రగ్స్ తీసుకొని చేస్తాడు. ఈనాడు సంఘం లోపల ఉన్న వాళ్ళు భయం లేకుండానే అబద్ధాలు ప్రచారం చేస్తారు. ఈ చెడుతనం. కాబట్టి మనిషిలో చెడుతనము ఉన్న 10 కన్నాడు. యెహోవా యందు భయభక్తులు గలవారు చెడుతనాన్ని ఏం చేస్తాడు? అసహించుకుంటాడని చెప్పాడు. దేవుని స్తోత్రం. చాలా మందిలో చెడ్డ బుద్ధి ఉంటారండి.
చెడుతనాన్ని దేని అంటే నీ మనలో ఉన్న స్వార్థం కూడా దేవుని దృష్టిలో చెడుతాను. నా పిల్లలే బాగుండాలి, మా కుటుంబమే బాగుండాలి, మా అమ్మ, మా అక్క, మా చెల్లి, ఇది ఒక చెడుతనం. ఇందులో దేవుని ప్రేమ ఉన్నోడు ఇలాంటి లక్షణాలు ఉంటాయా? దేవుని ప్రేమ నిజంగా ఉంటే ఎదుటి వాళ్ళు అవమానించగలుగుతావు. దేవుని ప్రేమ ఉంటే ఎదుటిని గౌరవించగలుగుతావు. కానీ ఒక వ్యక్తి దేవుని ప్రేమ నిజంలో ఉంటే వాళ్ళు నా పట్ల తప్పు చేస్తున్నారని బాధపడతావు. నువ్వు కూడా అంత పట్ల తప్పు చేయకూడదు కదా. వాళ్ళు నన్ను ఏదో అంటే బాధపడుతున్నావే, నువ్వు కూడా ఏదో అంటున్నావు కదా, అది కూడా చెడుతనమే. కాబట్టి నాడు సంఘములో బాగా ఏంటంటే బయటికి చాలా చక్కగా మంచి బట్టలు వేసుకొని వస్తున్నాం, మంచి మంచి మాట్లాడుతున్నాం. చెడుతనం పేరు నోవాహు కాలంలో చెడుతనము దేవుని మార్గాన్ని పూర్తి ఏం చేసుకున్నారు? చెరిపేసుకున్నారు. చెడుతనం ఏమైపోయింది? ఎక్కువైపోయింది. అలాగా అంత్య దినాలు ఇంకెక్కువైపోతాయి. చెడిన వారు చెడు కార్యాలు చేస్తారు. దేవుని ప్రేమిస్తే దాన్ని ఏం చేస్తావు? ఎదుటోళ్ళు అసహించుకోవడం కాదు, నీలో ఉన్నాయా ఏం చేయాలి? నువ్వు అసహించుకోగలగాలి. అప్పుడు దేవుడు రాసుకుంటాడు, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని నిజంగా ప్రేమిస్తే, జాగ్రత్తగా దేవుని ప్రేమిస్తే ఆజ్ఞలను పాటిస్తాము. దేవుని ప్రేమిస్తే పొరుగు వారిని కూడా ప్రేమించగలం, ద్వేషించలేము మనము. దేవుని ప్రేమిస్తే చెడుతనాన్ని ఏం చేస్తాము? అది ఒకటి కాదు, చాలా విషయాలు ఉన్నాయి. చెడుతనం అంటే అసహించుకోగలుగుతాము. దేవుని నిజంగా ప్రేమిస్తే రోమా పత్రిక చూడండి, 8వ అధ్యాయం 28వ వచనం. రోమా పత్రిక 28. దేవుణ్ణి ఎవరు ఈ వర్గము? దేవుని ప్రేమించువారు వీడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమించువారు వీళ్ళు. నిజంగా నువ్వు దేవుణ్ణే ప్రేమిస్తే, మనుషులను ప్రేమించకుండా ఉంటే నీలో జరిగేది ఏంటంటే, దేవుని నిజంగా ప్రేమించగలిగితే దేవుని చేత నువ్వు పిలువబడతావు, నిర్ణయింపబడతావు, మహింపరచబడతావు. దేవుని ప్రేమించేవాడు యేసయ్య స్వారూప్యంలోకి మారాలని నీకు ఉంటుంది. దేవుని స్తోత్రం. రోమా 28-29లో 2 మెట్లు ఉన్నాయి. ఒకటి, అందరూ దేవుని ప్రేమ జ్యేష్ఠుడగునట్లు అనే మాట ఉంది. జ్యేష్ఠుడు స్వారూప్యంలోనికి మారుతావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ఎందుకు వచ్చాడు తెలుసా ఈ భూమి మీదకి? యేసయ్య ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడంటే దేవుని పోలికలో మార్చడానికి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. భలే ఉంది ఇది. ఆర్టీసీ బస్సులు వీలేసినట్టు ఇస్తుంది. 108, వెరీ గుడ్. ఏదో 208 ఇక్కడ ఉన్నారు కదా. కూర్చోమ్మా. సత్యదేవార్చన పాటల పుస్తకంలో పాట ఉంది. చాలా మంది పేరుకు మాత్రం క్రైస్తవు అని నమ్మలేదు. పేరుకు మాత్రం క్రైస్తవుగా ఊరకానే చేరా ఎంచలేము. ఓర్పు ప్రేమ లేని వాడా అంటే
దాంట్లో ఒక విషయంలో అందరం తప్పిపోతున్నాం. ఆజ్ఞలు పాటిస్తున్నానండి నేను అనొచ్చును, చెడుతనాన్ని నశించుకుంటున్నాం అని అనొచ్చును. మూడో విషయం చెప్తున్నాను, దేవుని ప్రేమ మీలో లేదంటే 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ఆ ప్రేమను వచ్చి మనం పరీక్షించుకోలేమని 3వ వచనం. అంటే అది ఏంటయ్యా బాబు మీరు ఇలాగా రాశారు అని యేసయ్యని అడగచ్చు. ఏంటండి పేదల కొరకు నా డబ్బు అంత ఇస్తుంది, ప్రేమ కాదా? కాదని ఇస్తున్నాడు. నా శరీరం కాల్చబడడానికి ఇచ్చినా కూడా ప్రేమ, మళ్ళీ ప్రేమ లేదు ఏంటి? ప్రేమ ఉంటేనే కదా చేస్తాడు, కానీ అది ప్రేమ కాదండి. ఆస్తి కొంత దుప్పట్లు పంచిపెట్టాడు తప్పేం కాదు. అంతకన్నా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఆ కింద చెప్పాడు, 4వ వచనంలో చెప్పాడు, అలాగే ప్రేమ, దేవుని ప్రేమ మనలో ఉంది అనడానికి కొంత సహనం ఉండాలి. కానీ ఈరోజు సహనాన్ని బదులు వెంటనే కోపం వచ్చేస్తుంది. అందరూ ఖచ్చితంగా సహనం లేదు. ఎంతకాలం? దీర్ఘకాలం సహించు. నేను చాలా సంవత్సరాల నుంచి ప్రభురాత్రి భోజనం ప్రభు బల్ల అయిపోయిన వెంటనే వెళ్ళొద్దండి సహించి 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 ఏం చెప్పాను, కొన్ని 24-23 సంవత్సరాల తర్వాత ప్రభు బల్ల ఇవ్వడం మానేశాను. ఒప్పుకోలేకుండా ప్రభు బల్ల ఎలా తీసుకుంటారు? మానేయడం ఫ్యాషన్ అయిపోయింది. భార్య ఏమో వచ్చి ప్రభు బల్ల తీసుకెళ్ళిపోతుంది. ఒప్పుకోలేకుండా ప్రభు బల్ల ఎలా తీసుకుంటాడు? ఎలా సహించగలం? మరి నన్ను తిట్టారనుకోండి, నన్ను మర్యాద ఇవ్వలేదనుకోండి, సహిస్తాను నేను దాన్ని. ఏళ్ళ తరబడి నువ్వు ప్రభువు వాళ్ళు, అందుకని ఆపేసాం. ప్రభువు వాళ్ళు వచ్చి ఒప్పుకోలు తీసుకుంటేనే ప్రభువు వాళ్ళు ఇస్తాం. చాలా దీర్ఘకాలం సహనం అంటే దీర్ఘకాలం సహిస్తాం. నెంబర్ 1. నెంబర్ 2, మనలో దయ అనేది మనలో ఉండాలి. బలి కాదు, నేను కనికరం. దయ అంటే కనికరం ఉండాలి. ప్రేమలో కనికరం ఉంటుంది. అంటే మత్సరం అంటే అసూయ ఉండదు, గర్వంగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, నాకే అన్నీ తెలుసని ఉప్పొంగదు, అమర్యాద అంటే డిసిప్లిన్, వయసుకు గౌరవం ఇవ్వాలి. ఆమె నీకంటే చిన్నదే కావచ్చు కానీ దేవునిలో పెద్దదేమో, గౌరవం ఇవ్వాలి. వయసుకు గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి. నువ్వు దేవునిలో ఉండొచ్చు కానీ ఆమె వయసును బట్టి కొన్నిసార్లు గౌరవం ఇవ్వాలి. చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, నన్ను గౌరవిస్తారు. ఎందుకు గౌరవిస్తారు? ఇప్పుడు ఆనంద్ గారు నాకన్నా వయసులో చాలా పెద్ద. అమ్మో ఇక్కడ దేవుడు అభిషేకించాడు, సేవ చేస్తున్నాడని గౌరవిస్తారు. మర్యాద ఏమో ఆనంద్ గారు అంతా చదువుకోకపోవచ్చు, ఆనంద్ గారు అంత జ్ఞానం లేకపోవచ్చు, అన్ని టాలెంట్స్ లేకపోవచ్చు, గౌరవం ఉంది. అమర్యాద అనేది మర్యాద ఉంది. మర్యాదగా నడవదు. ఈ రోజుల్లో ఎవరు విచారించుకోరండి, ఎవరు ప్రయోజనం వాళ్ళు చూసుకుంటారు. అసలు దీనికోసం మాట్లాడడానికి ఏమైనా యోగ్యత ఉందా మనకి? స్వప్రయోజనం, మనం వెళ్ళిపోతున్నాము, మన బళ్ళు ఉన్నాయి కాబట్టి వెళ్ళిపోతున్నాము. వెహికల్స్ లేని వాళ్ళు ఎలాగొస్తారు దేవుని సన్నిధికి? ఎంతమంది పట్టించుకుంటున్నారు? ప్రేమ అని మాట్లాడుకుంటున్నాము. ఎంతమంది నాకు ఒక వెహికల్ ఉంది, ఇందులో కొంతమందిని తీసుకొస్తాను, నాకు వెహికల్ ఉంది, ఎవరెవరు రావట్లేదని గ్రూప్లో షేర్ చేసి అది ప్రేమ చూపించడమే కదా. సొంత ప్రయోజనాలు ఉన్నాయి. ఇంకా త్వరగా కోప్పడదు అంటే చిన్న చిన్న విషయాలు, ఏదో చిన్నది అపార్థం వెంటనే కోపం వచ్చేస్తుంది మనకి. అంటే ఎవరో నన్ను ఇలా ఏదో అన్నారు, ఉదాహరణగా ఆనంద్ గారు అన్నారు, నన్ను కామెంట్ చేసి అదే తప్పులు ఆయన దొరికేవురా అని నేను గోతో యోసేపు తోసినట్టు తోయలేను. నేను అపకారం ఉంచుకోదు, ఉపకారం చేస్తాను ప్రేమ. దుర్నీతి అంటే అసత్యము, నీతి అంటే సత్యము. సత్యమందు సంతోషిస్తారు. ఇవన్నీ కూడా వస్తాయి. దేవుని ప్రేమ మీలో లేదు అనే మాట.
చాలా మందిలో ఇది లేదండి. వెంటనే టెంప్ట్ అయిపోతున్నాం మనకు సాధ్యం కావట్లేదు. కోప్పడిపోతున్నాం వెంటనే. త్వరగా కోప్పడదంటే ఎన్నిసార్లు త్వరగా కోప్పడిపోయాం మనం. యేసు కూడా అలాగే కోప్పడితే నీవు నేను ఉంటామా? అసలు నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పుడు తర్వాత సంగతి, దేవుని ప్రేమ కోసం మాట్లాడాడు. యోహాను చూడండి, 3 లేఖనాలు కలిపి చదువుతున్నాను. యోహాను సువార్త 3:16 ఏముంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అద్వితీయ కుమారుని యందు 3:16కి 3:16 చదవండి. ఒకరు యోహాను సువార్త 3:16 చదవండి. దాని కంటిన్యూస్ మొదటి యోహాను 3:16 చదవండి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను, చదవండి, కాగా కుమారుని యందు నిత్య జీవం పొందునట్లు అనుగ్రహించాను. ఇక్కడ 3:16 ఆయన మన నిమిత్తము ప్రాణం పెట్టాను కనుక, అంటే ఆయన ప్రాణం పెట్టాడంటే ఏం చూపించాడు? మనకి ప్రేమను చూపించాడంట. కింద చదవండి. మనము కూడా ఎంత ఆ స్టేట్మెంట్ భయం వేస్తుందండి. మనము కూడా సహోదరుల నిమిత్తము. అమ్మ ఎవరు చదివారమ్మా? ఈ వాటి ఎవరు చదివారు? అమ్మ కమలమ్మ ఏమనుంది? సహోదరుల నిమిత్తము అయిపోయారు. ప్రాణము నాకు ఒక ప్రాణం ఇస్తారా మీరు? ఏరా సంజయ్ ఇస్తావా? ఎవరైనా నీ బడి ప్రాణం ఇస్తారా? సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టాలంటున్నాడు. ఈ స్టేట్మెంట్ బైబిల్లో ఉంది. ఇది పట్టుకొని ఊరంతా తిరుగుతాం మనం. పిల్లికి వెచ్చం పెట్టాం, ప్రాణం పెడతామని. బైబిల్లో ఇలాంటి స్టేట్మెంట్స్ ఉన్నాయండి. ప్రేమ దేవుని మూలంగా కలిగింది. అదే మొదటి యోహాను పక్కన 7లో మళ్ళీ స్టార్ట్ చేశాడు. 4:7 చూడండి. అదే భయం వేస్తుంది. ప్రియులారా ఒకరినొకడు ప్రేమింతుము, ఎలాగనగా ఈ ప్రేమ అనేది దేవుని మూలంగా కలుగుతున్నది. దేవుని మూలంగా పుట్టినవాడై ఎరుగును, ప్రేమ స్వరూపి. అసలు ప్రేమ లేకపోతే దేవుడిని అసలు తెలుసుకోలేదు, నీవెవరో తెలియదు అనేస్తాడు దేవుడు. అబ్బా, ఈ మాట మనం ఆయన ద్వారా జీవించినట్లు, అంటే మన ఈ భూమి మీద ఆయనలా జీవించాలని చెప్పి తన కుమారుణ్ణి అనుగ్రహించడం పంపేను. దేవుని స్తోత్రం. ఏమండి రమణ గారు నాకు ప్రాణం పెడతారా? పౌరాజు గారు దేవుని స్తోత్రం. ఒక్కడి ధైర్యంగా చెప్పగలిగాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సాధ్యమేనాది? నువ్వు ప్రాణమే పెట్టగలి టైం ప్రకారంగా వచ్చావు. పెట్టగల సాధ్యమేనా? చెప్పంటారు. సాధ్యమేనా? ప్రశాంత్ సాధ్యమేనా? ఎలాగా? దేవుని మనలోని ఉన్నప్పుడు అంటే లేదని ఒప్పుకుంటున్నావు కదా. మళ్ళా చెప్తున్నాను, దేవుని ప్రేమ మనకు మనం ఒకరు ప్రేమించడం చేతకాలండి మనకి. అందుకే దేవుడు ఏం చేశాడంటే, బాబు ఈ లోకంలో వీళ్ళందరూ రక్షణ పొందాలని తన కుమారుని యేసయ్యని ఏం చేశాడు? పంపించాడు. పంపించిన తర్వాత ఈ ప్రేమ అందరి హృదయంలో కుమరించాలని పరిశుద్ధాత్మని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రోమాపత్రిక 5వ అధ్యాయంలో ఎప్పుడు ప్రేమించాడు మనలను? రోమాపత్రిక 5వ అధ్యాయంలో ఈ విషయం చెప్పాడు. రోమాపత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. ఎలాగనగా ఆ మీద నుంచి 5వ వచనం. ఎందుకనగా
అందరు చెప్పండి, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. దేవుని స్తోత్రం. అప్పుడు దేవుని ప్రేమ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ద్వారా దేవునిలో ఉన్న ప్రేమ మన హృదయంలో ట్రాన్స్ఫర్ చేస్తాం, మనీ ట్రాన్స్ఫర్. అప్పుడు ఎదుటోళ్ళు మంచిగా ఉంటే ప్రేమిస్తాం అనేది ఉండదండి. అని ఎలాగనగా మనం బలహీనమైనట్టుగా మనం ఆలకించాలి. మన బలహీనమైనట్టుగా, శత్రువులైనట్టుగా, దూరస్తులైనట్టుగా ప్రేమించింది ఆ ప్రేమ. చూడండి ఎంత యథార్థమైన ప్రేమ. మన సహోదరులు మనం ఎలాగున్నాం, మన పట్ల కరెక్ట్గా ఉంటేనే ప్రేమిస్తాం, లేకపోతే ప్రేమించమన్నట్టున్నాం. అది సరైన ప్రేమ కాదు. యేసయ్య మన బలహీనలై ఉన్నప్పుడు ప్రేమించాడు. కొంతమంది సంఘంలో దేవుళ్ళు ఎదుగుదల లేని ఉంటారు, గ్రహింపు లేని ఉంటారు, సహించగలగాలి. ఇప్పుడు ప్రశాంత్ చెప్పాడు కానీ దాని స్టేట్మెంట్ చెప్పలేకపోయాడు. నేను ప్రాణం పెట్టగలను, ఎలా పెట్టగలను, మనమైతే పెట్టలే, కానీ పరిశుద్ధాత్మ అయిన ప్రేమను మన హృదయంలో కుమ్మరిస్తే మనము ప్రాణం పెట్టగలం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రానున్న దినాల్లో నేను దొరకనుకో, నన్ను పట్టుకోవడం కోసం కొంతమంది పట్టుకొని ప్రాణాలు తీస్తారు కొంతమంది సైనికులు. అప్పుడే ఎవరు ప్రాణం పెడతారో నేను చూస్తాను. ఫస్ట్ పోరాజు గారే. మేము కొన్ని పోరాటానికి వెళ్తాం, నేను దొరకపోతే ఎవరిని టార్గెట్ చేస్తారు? భార్య, పిల్లలు. వీళ్ళు దొరకపోతే విశ్వాసులు. అప్పుడు ప్రాణం పెట్టబోతులై ఉన్నామని. కానీ దేవుని పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న లోపల ప్రేమ ఉంటే దేవుని కొరకు ఏదైనా చేయగలరు. దేవుని స్తోత్రం. అలా చేసిన భక్తుడే అపోస్తుడైన పౌలు. కానీ మహాశ్రమ అయినను, ఖడ్గమైనను, కరువైనను, వస్త్రహీనతైన, దేవదూతలైన, అధికారులైన ఏదైనా సరే క్రీస్తు ప్రేమలో నిండిన ఏది అని అలా ప్రేమ కలిగిన వాడు అపోస్తుడైన పౌలు. దేవుని స్తోత్రం. ఆ పౌలు ఎవరి పౌలు నడుచుకున్నాడు? క్రీస్తు ఎవరంటే ప్రేమ స్వరూపి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రేమను అడుగుతున్నాడు. ఆ ప్రేమ మనలో ఉందా? ఆ ప్రేమ మనలో ఉందా? వాక్యం చెప్పడం కాదండి. ఒక టైం వచ్చేటప్పుడు యోహాను సువార్త, యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనం. 19-20 వచనం. ఇందువలన సత్య సంబంధులం మనము. ఆ మీదనే చెప్పాడు. ఇందువలన చెప్పి ఏం చెప్పాడు? మీరు మాటతో కాక, నాలుకతో కాక, క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించాలి. దేవుని స్తోత్రం. అది అసలైన ప్రేమ. ఆ ప్రేమను మనలో లేదంటున్నాడు దేవుడు. మాటతో ఎవరైనా ప్రేమ చెప్తాడు. అమ్మ సౌజన్య వచ్చిందా? సౌజన్య, అమ్మ సౌజన్య, ఇద్దరు భోజనానికి రాని పిలుస్తున్నాను. ఎంతమంది మా ఎవరు పోతుంటున్నాను. మాటతో ఎవరైనా మాట్లాడతారు. ఈనాడు మాటల్లోనే ప్రేమ ఉంది తప్ప క్రియల్లో ఏం లేదు. దేవుడు కోరుకున్న ప్రేమ మాటతో ప్రేమ కాదు, నాలుకతో ప్రేమ కాదు, క్రియల్లో ప్రేమను కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రేమ మీలో లేదు అని ఎందుకన్నాడంటే ఆజ్ఞలు పాటించడం. దేవుని ప్రేమ మీలో లేదంటే చెడుతనాన్ని ఆశించుకోండి. దేవుని ప్రేమ మీలో లేదు ఎందుకన్నాడంటే సహనాలు ఉండట్లేదు, త్వరగా కోపాలు వచ్చేస్తున్నాయి, డంబంగా ప్రవర్తిస్తున్నాం, పొంగుతున్నాం, సత్యమందు సంతోషించలేకపోతున్నాం. అది ఏ భాషలో తెలియదు. బాగా డాడీ అంటే డాడీ బాగా పెరిగిపోయాడు జీవనం. చూడండి సెలవు ఉంటున్నా కదా. దేవుని స్తోత్రం. వదా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడేంత వరకు ఇలాగే ఉంటుంది మన పరిస్థితి. మరి పరిశుద్ధాత్మ ద్వారా మనలో పొందాలని మనమేం చేయాలి? పరిశుద్ధాత్మ దేవుని ప్రేమను మన హృదయంలో కుమ్మరించాలంటే ఏం చేయాలి? ఆన్సర్ ఎవరైనా చెప్తారా? ఏం లేదండి, సింపుల్.
మనం దేవునికి విధేయత చూపిస్తే పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు చాలా మందిలోని ఇది సంఘాలలో 23 సంవత్సరాలు అయింది. అగాపే అని పేరు పెట్టుకున్నాం మనం. నిన్ను అందరినీ అగాపే అంటే దేవుని ప్రేమ, సహజ ప్రేమ కాదు, తండ్రి ప్రేమ కాదు, తల్లి ప్రేమ కాదు, దేవుని ప్రేమ. ఎంతమందికి దేవుని ప్రేమ ఉంది మనలో? నాతో మొదలుకొని అడుగుతున్నాను, నేను కూడా అడుగుతున్నాను. ఎంత సహించగలుగుతున్నాను? ప్రేమ అనేక దోషాలు కప్పివేస్తుంది అన్నాడు కదా. ఆయన కప్పివేస్తాడు ఎప్పుడు అంటే నీవు పశ్చాత్తాపడినప్పుడు ఆ దోషాన్ని ఏం చేస్తాడు? సిలువ మీదకి ఎక్కుతాడు ఆ దోషం. నువ్వు పశ్చాత్తాపడకుండా పెదాలతో ఒప్పుకొని హృదయంలో తీయకుండా ఉంటే నువ్వు ఒప్పుకున్న పాపం సిలువ మీదకి వెళ్ళదు. సిలువ మీద ఆయన యజ్ఞం చేసింది ఎందుకంటే నీ పాపాలు క్షమించడానికంటే నువ్వు ఒప్పుకొని మారుమనసు పొందినప్పుడే జరుగుతుంది. నాడు చాలా మంది దేవుని ప్రేమ అంటారు, సహవాసానికి రాదు. దేవుని ప్రేమ అంటారు, దేవుని కన్నా డ్యూటీని ఎక్కువ ప్రేమిస్తారు, దేవుని కన్నా బంధువులు ఎక్కువ ప్రేమిస్తారు, దేవుని కన్నా తిండిని ఎక్కువ ప్రేమిస్తారు, దేవుని కన్నా ఈ పెళ్ళిళ్ళు ఉంటే చాలండి. దేవుని వాక్యం వదిలేసి పెళ్ళికి వెళ్ళిపోతారు. దేవుని వాక్యం వదిలేసి ఈరోజు డ్యూటీలు అన్నారు చూడండి, ఆఖరికి రక్షణ పోగొట్టుకుంటారు కొంతమంది. గ్యారంటీగా చెప్తున్నాను. ఈరోజు డ్యూటీలు అన్నారు. అవసరం చెయ్యండి స్ట్రిక్ట్గా. అవసరమైతే దేవుని కొరకు అది పక్కన పెట్టడమే డ్యూటీ. అవసరమైతే దేవుని కన్నా ఎక్కువగా భార్య అయినా పక్కన పెట్టడమే, భర్తనైనా పక్కన పెట్టడమే, పిల్లలైనా పక్కన పెట్టడం. ఏది దేవుని కన్నా ఎక్కువ ప్రేమించడానికి లేదు. దేవునిలో ఎదగకుండా ఆటంక పరిస్థితి. ఎందుకంటే ఒకరోజు దేవుని ముందు దేవుని ప్రేమ మీలో లేదని గడ్డింపయ్యే బదులు ఇది విడిచిపెట్టడమే బెటర్ అనేసాడు. అన్ని అవయవాలు ఈ కన్నుని అభ్యంతరం పెడితే తీసే, ఎందుకంటే ఈ కన్ను నరకంలో అంటే ఎంత తీవ్రంగా చెప్పాడు ఆ స్టేట్మెంట్. పర్లేదు, కన్ను లేకుండా నువ్వు కన్నుతో నరకంలో పడే కన్నా కన్ను లేకుండా జీవంలో ప్రవేశించుట మేలు. అంటే అంత తీవ్రంగా చెప్పారు. కళ్ళు లేవని కాదు అక్కడ అర్థం, విషయాన్ని అంత తీవ్రంగా చెప్పాడు. ఈనాడు సాటి దేవుణ్ణి ప్రేమించడం అంటే అర్థం ఏంటి? సాటి విశ్వాసం ప్రేమించడమే దేవుని ప్రేమించడం అంటాడు. మీరు నాకు ఆకలిసినట్టు అన్నం పెట్టారు, దాహం వేసినట్టు నీళ్ళు ఇచ్చారంటే నా పేరుట ఎవరికైనా ఇది చేస్తే నాకు చేసినట్టేనే తీసుకుంటాడు దేవుడు. ఈనాడు చాలా మంది సంఘాలలో ప్రేమ లేదండి. అసలు ఆయన ప్రేమ ఎంత గొప్పదండి. ఆయన తత్ప్రదంగా మనం అనుకుంటున్నాం ఆదాము అవ్వ అని అనుకుంటాం, కానీ ఆదాము అవ్వ కాదండి. ఆదాము ప్లేస్లో యేసయ్యను ఊహించుకోండి, అవ్వ ప్లేస్లో సంఘం ఉంది. ఆదాము అవ్వను ఎంతో ప్రేమించాడు ఆయన. మొదటి ఆదాము పళ్ళు తినేసిన తర్వాత దేవుడు ఎక్కడ శిక్షిస్తాడని తనకు చాలా జ్ఞానవంతుడు. పళ్ళు ఇస్తే తనకు తెలుసు దేవుడు వద్దన్నాడు కదా, ఈ ఆజ్ఞ మీరిందని తను కూడా తినేసాడు. ఎందుకు తెలుసా? శిక్ష వస్తే ఇద్దరికి ఒకేసారి వస్తుంది. లేదా అవ చనిపోయింది అనుకోండి శిక్షకి, ఈయన ఒంటరి అయిపోతాడు. ఒంటరిగా ఉండకూడదనే కదా ఏం చేశాడు. కొంతమంది చాలా తిక్కులు ఉంటారు. కొంతమంది నాకు ఎవరు అక్కర్లేదు దేవుడే కావాలని. దేవుడు తెలీదా? నాకు ఎవరు అక్కర్లేదు దేవుడికే. భర్తతో భార్య తగువైనా, భార్యతో భర్త తగువైనా ఏమంటారు? నాకు ఎవరు అక్కర్లేదు దేవుడు ఉంటే చాలని. ఆదాముకి దేవుడు ఉన్నాడు కదా, మళ్ళీ సాకిన్ సాయం ఎందుకు చేశాడు? ఫస్ట్ ఎవరు చేశాడు? దేవుడు ఆదాము ఉండిపోవచ్చు కదా, అవును ఎందుకు చేశాడు? అన్నిటినీ రెండు చేశాను నేను. ఆడదేమది ఇదేటన్నీ రెండు ఉన్నాయి పేర్లు పెట్టాను నాకేం లేదు చేత అడుగుతాడు. అదొక కారణం. కొన్నిసార్లు మన ఒంటరితనంలో సాటి అయిన సహాయం కాదు. ఎందుకంటే ఇది రానున్న దినాలలో కడపటి ఆదాముకి ఒక అవ్వ రాబోతుంది, సాటి అయిన సహాయము. ఆదాము రాబోవానికి ఏంటి గురుతు అని రోమపత్రికలో చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఈ వ్యాలంటైన్ ఏంటంటే ప్రేమను చెప్పి జైల్లో చనిపోయాడు.
ఈయన ప్రేమ ఎలా స్టార్ట్ అయిందంటే వీళ్ళందరినీ శిక్ష నుంచి తప్పించాలని ప్రేమించి ఏం చేశాడు? యేసయ్య ప్రాణం పెట్టేశాడు. అవును ప్రేమించి మొదటి ఆదాము అవును ప్రేమించి ఏం చేశాడు? ఈ పళ్ళు కూడా తిన్నాడు. ఇద్దరు ఒకేసారి ఏమయ్యారు? వెళ్ళగొట్టబడ్డారు. అదే ఆదాము తినలేదు అనుకో, ఆదాము అక్కడే ఉంటాడు, అవే వెళ్ళిపోద్ది బయటికి. అప్పుడు దేవుడు చేసిన సృష్టి ఏమైపోద్ది? ఒంటరిగా ఉండడం మంచిగా వేస్ట్ అయిపోద్ది, అర్థమైపోతుంది. ఇందులో జ్ఞానం ఉందండి, జ్ఞానంగా ఆలోచిస్తే. అంటే ఆదాము అవ్వను ప్రేమించాడు కాబట్టి ఆ శిక్షను తను వేసుకోవాలనుకున్నాడు. ఆ శిక్ష ఆదాము కూడా కలిగింది. అందుకే వాళ్ళు ఈజీగా రోజు చల్లపూట ఆదాంతో మాట్లాడిన దేవుని వాక్ పోగొట్టుకున్నాడు, దేవుని ప్రత్యక్షత పోగొట్టుకున్నాడు. అసలు భయం అంటే తెలియని ఆదాం భయపడటం మొదలుపెట్టాడు. దేవుని స్వరం, దేవుడైన యెహోవా డైరెక్ట్గా మాట్లాడింది, దైవ ప్రత్యక్షత కోల్పోయింది, భయం ఉంది. ఆ తర్వాత నుంచి ఏంటంటే స్టార్ట్ అయిపోయింది, పాపం ప్రవేశించింది. కడపటి ఆదాము కూడా మనలను ప్రేమించి ఈ శిక్ష వెనక రావాలి. ఆయన ఇల్లు ఏం చేశాడు? మధ్యలో గర్భజోలు పెట్టాడు కదా, అక్కడ లోపల ఆదాము చేయి తినేస్తాడు, జీవక బలాన్ని తినేస్తాడని చెప్పి అడ్డెట్టాడు. అంటే తింటే తప్పే ఉందని అడుగుతారు కొంతమంది. మంచి చెడ్డలు తెలియనిచ్చే ఫలం తిన్నాడు కాబట్టి ఆ పండు తిన్న నీవు చచ్చేదాం అన్నాడు. జీవవృక్ష ఫలం తిన్నాడు అనుకోని ఏమవుతాడు? చావడు, బ్రతకడు. అంటే శిక్ష, అదే శిక్ష. దేవుడు ఒక కాలంలో ఇవ్వాలనుకున్నాడు జీవాన్ని, కానీ కడపటి ఆదాము వచ్చి ఆ శిక్షను భరించి ఆ ఖడ్గము ఖడ్గజాలు అంటే దీనికి లేఖనం ఆధారం లేదు కదండి అని మొన్న ఎవరో కుర్రోడు అడిగాడు నన్ను. పాస్టర్ గారు మాట్లాడితే ఖడ్గజ్వాలలు అన్నీ ఉన్నాయి కదా, వేసి ఎప్పుడు ఖడ్గం పడ్డాదని. మరి జకరియా ప్రవచనంలో ఖడ్గమా నా కాపురి మీద పడమన్న మరి ఆ యొక్క ప్రవచనం ఎలా నెరవేరుతుంది? ఎక్కడ పడింది ఆ ఖడ్గం? సిలువలో పడింది. దేవునికి స్తోత్రం. గొర్రెల కాపరి అంటే యేసయ్య. యేసయ్య మీద ఖడ్గం పడి ఆ లోపల ఉన్న జీవాన్ని ఏం చేశాడు? మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రేమించాడు కాబట్టి మనకు ఏం చేశాడు? అందుకన్నాడు క్రీస్తు ద్వారా మనము జీవించినట్లు. దేవునికి స్తోత్రం. ఇంత నిగూఢతుంది ఇందులో. మనల్ని ప్రేమించాడు. ప్రేమించి చాలామంది అంటాడు మనం చనిపోయే ముందు మనల్ని అడగలేదు, ఏది ఆశించి ఆయన మనల్ని ప్రేమించలేదు, శిక్షణ తప్పించాలని. కానీ దాన్ని క్లెయిమ్గా అడుగుతున్నాడు. ఏంటంటే చాలామంది తప్పుగా అంటారు, కొంత సత్యమే చెప్తారు. అగాపే అంటే ఏ బదులు ఆశించింది కాదు, ఆశిస్తాడు దేవుడు. ఏ బదులు ఆశించనిది కాదు. నేను అడగకుండానే ప్రేమించి ప్రాణం పెట్టాడు. ఇప్పుడు అడుగుతున్నాడు, నన్ను ప్రేమిస్తున్నావా? ఆజ్ఞలు పాటించు. రిటర్న్ అడుగుతున్నాడు, నన్ను ప్రేమిస్తున్నావా? చెడుతనాన్ని నన్ను ప్రేమిస్తున్నావా? కొన్ని పరిస్థితుల్లో నువ్వు సహనము నేర్చుకో. నన్ను ప్రేమిస్తున్నావా? దయ చూపించు. నన్ను ప్రేమిస్తున్నావా? ఏం చెప్పాడు? కొంచెం త్వరగా కోపడం. నన్ను ప్రేమిస్తున్నావా? సత్యం అంది చెయ్యి, సంతోషించు. నన్ను ప్రేమిస్తున్నా అని అన్ని లైన్గా చెప్పాడు. నన్ను ప్రేమిస్తున్నా, పొరుగు వారిని ప్రేమించు. ఆయన ప్రేమించాడు కాబట్టి తిరిగి మనల్ని కూడా ఏం చేస్తాడు? ఆ ప్రేమను అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను ప్రేమిస్తున్నావా? అయితే నా సంకల్పంలోనికి రా. చాలామంది క్రైస్తవులు నేను అడిగాను, పెద్దోళ్ళు అడిగాను నేను, దేవుని ప్రేమిస్తున్నట్టున్నారు కదా, రోమాపత్రిక 8:8 ఎందుకు రావట్లేదు మీరు? శాస్త్రుల పరిచయ సంకల్పాన్ని ఏం చేశారు? తృణీకరించారు వాళ్ళు. లూకా సువార్త 7:30 చూడండి. యోహాను దేవుని సంకల్పం చెప్తుంటే వాళ్ళు ఏం చేశాడు? 7:30 లూకా సువార్త 7:30 పరిసయ్యులు శాస్త్రులు బాప్తిస్మం పొందక దేవుని సంకల్పమును నిరాకరించిరి. దేవుని ప్రేమిస్తే సంకల్పం బాప్తిస్మం పొందడంట. అతను ఏంటంటే మా నాన్న చర్చ్ పాస్టర్, మాకు పెద్ద చర్చ్ ఉంది, అక్కర్లేదండి మాకు బాప్తిస్మం అంటున్నాడు. అతను చాలా మంది పూర్వీకులు ఉన్నారు, చాలా బాప్తిస్మం పొందుకున్నారు. ఏమంటే అప్పుడు చిలకరించాడండి. అసలు ఈ రోజుల్లో దేవుని ప్రేమ అంటూ
పరిశుద్ధాత్మ అంటూ మా సంఘంలో అద్భుతాలు జరుగుతున్నాయి అంటూ దేవుని సంకల్పాన్ని ఏం చేస్తున్నారు రాకుండా దేవుని ప్రేమిస్తున్నారంటే. దేవుని ప్రేమిస్తే సహోదరుల పట్ల ప్రాణం పెట్టడానికి ఎందుకు సిద్ధము? ప్రాణం పెట్టడానికి ఎందుకు సిద్ధం? అందరి కొరకు ఒక ఆయన ఏం చేశాడు? మనందరి కొరకు అడ్డుపడిపోయాడు, ప్రాణం పెట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదేంటి ప్రేమ. అదే ప్రేమ మనలో ఎందుకు లేకపోతుందంటే, పరిశుద్ధాత్మ కుమ్మరించాలంటే నీకు విధేయత కలిగిన జీవితం లేదు. ఎప్పుడైతే దేవునికి విధేయత చూపిస్తావో ఆ ప్రేమ నీలోనికి వస్తుంది. దేవుని స్తోత్రం. ఆయన ఎవరు చూపించిన ప్రేమ ఆయన చూపించాడు, శాశ్వత ప్రేమను చూపించాడు. ఆయన ప్రేమలోనంటే ఎంతో మర్మం ఉంది. అసలు ఏమి అక్కర్లేదు, అసలు మనం ప్రేమించవలసిన అవసరం లేదు. మనం ఆయన చక్కగా ఉండొచ్చు, ఆదం చక్కగా ఉండొచ్చు, అవు బయటికి వెళ్ళిపోద్ది. కానీ ఆయన ప్రేమించాడు, ఆ పళ్ళు ఏం చేశాడు? తిన్నాడు. ఇద్దరు శిక్షింపబడ్డారు. కానీ ఇక్కడ కడపడి ఆదాము మనం చేసిన తప్పుకు ఆయనకి ఏమైంది? శిక్ష విధింపబడింది. చూడండి, ఆలోచించండి. అంత ప్రేమ చేసి రిటర్న్ అడుగుతున్నాడు ఏమని? నన్ను ప్రేమించండి. చెప్తే ఏసై చెప్తే నమ్మట్లేదు వీళ్ళు యోగులు. అప్పుడు అనేసాడు తెగించమాట, దేవుని ప్రేమ మీలో. ప్రేమ ఉంటే నా మాటను ఏం చేస్తారు? మీరు నమ్ముతారు. దేవుని ప్రేమ అన్నిటినీ నమ్మును, అన్నిటినీ తాళును, అన్నిటినీ నిరీక్షించునన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏదండి, ఎక్కడుందండి దేవుని ప్రేమ? మనలో పాటలు పాడుకుంటున్నాం. అందుకన్నాను ఒక విషయం చూపిస్తాను, అందులో మనందరం ఏమయ్యాం? మనము తప్పిపోయాము. నేను, నువ్వు అందరూ తప్పిపోయాము. దీన్ని సిగ్గుపడవలసిన అవసరం లేదు. ఆయన మటుకు దేవుని దృష్టిలో కరెక్ట్గా నిలబడ్డాడు, పరిపూర్ణుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ యేసయ్య ఆశిస్తున్నాడు మనల్ని ఏంటంటే ప్రేమ. ఆయన ప్రేమించు, నన్ను ప్రేమించను. నీ దేవుని ప్రేమించు. అదే ప్రేమతో నీవు ఆ ప్రేమ నీలో కనబడటం లేదు. అందుకేనా నేను రక్తం కార్చాను, అందుకేనా ప్రాణం పెట్టాను, అందుకేనా మరణాన్ని జయించి తిరిగి లేచాను. నేను ఎవ్వరు చూపించలేదన్న ఆ ప్రేమ ఎంత గొప్పదంటే, సెకండ్ చరణంలోని సత్యవాక్యం చెప్పడానికి కూడా ప్రేమే కారణం అంటాడు ఆ పాట. ఎవరు చూపించలేని ఎంతటి ప్రేమ నీది, ఇంతగా కోరుతుంది మరువను యేసయ్యా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది, మరువను యేసయ్యా. నీకనే నీవయ్యుండగా నీ దరినే చేరానుగా. ఎవరు చూపించలేని ఎంతటి ప్రేమ నీది, ఎంతగా కోరుతుంది మరువను యేసయ్యా. ఈ లోక జీవితాన వేసారిపోతున్న విలువైన నీరు వాక్యం వెలిగించే నా ప్రాణం. నీ సన్నిధానమందు సీయోను మార్గమందు నీ దివ్య సేవలో నడిపించే నా
ప్రభు మీతోటి సాగు పయనాన నన్ను వీడలేదు జనమైన నీ స్వరముతో ఉదయాన నిన్ను వెంబడి కరుణాన శాశ్వత ప్రేమతో సత్యవాక్యంబుతో నిత్యము తోడుగా యేసయ్యా ఎవరు చూపించలేని ఇళ్ళలో నన్ను వీడిపోయి ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. ఆయన ఎలాంటి ప్రేమతో ప్రేమించాడు అదే ప్రేమ మనం కోరుకుంటున్నాం. కాబట్టి దయచేసి దేవుని ప్రేమ ఉంది అనడానికి ఏంటంటే రుజువు నువ్వు ముందు ఆజ్ఞలను పాటించు, చెడుతనాన్ని అసహించుకో, పొరుగువాని ప్రేమించడం నేర్చుకో. దేవుడు చెప్తున్నాడు దేవుని సంకల్ప ప్రకారంగా నీవు బ్రతుకు, ప్రతి విషయంలో సహించటం నేర్చుకో. దీర్ఘకాలం సహించడం నేర్చుకోలేదు, 5 నిమిషాలు కాదు, దీర్ఘకాలం. ఉప్పొంగద్దు, డంబంగా ప్రవర్తించద్దు, అమర్యాదగా నడవద్దు. అది దేవుని ప్రేమ కాదని, అది దేవుని ప్రేమ కాదంటే ప్రేమ కాదు, ద్వేషం. ప్రేమ కలిగిన వాళ్ళందరూ పరలోకానికి వెళ్తారు. ప్రేమ లేనప్పుడంటే ద్వేషం కలిగిన వాళ్ళు నరకానికి పోతారు. ఒకప్పుడు యేసు నమ్ముకున్నప్పుడు పరలోకానికి వస్తానని చెప్పాడు. యేసు అంటే ఎవరు కదా, ప్రేమే. ఆ ప్రేమను నమ్మి ఆ ప్రేమగా మారి అందరినీ ప్రేమించడం నేర్చుకుంటేనే మనము పరలోకానికి చేరగలము. లేదు ద్వేషం ఉంటే తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడికి ఎక్కడుంటుంది, 2వ మరణం. ఆ స్థితికి మనం వెళ్ళకూడదండి. ప్రేమించడం చేత కాకపోతే అడగండి, ఓ తెస్సలోనికల్లారా మీరు దేవుని చేతనే ప్రేమించుట ఏమన్నాడు, ప్రేమించుట నేర్చుకున్నారంట. దేవుని స్తోత్రం. దేవుడు నేర్పిస్తాడు, దేవుడు ప్రేమను కుమ్మరిస్తాడు. విధేయత చూపించి ప్రేమ కలిగి దేవుడు చెప్తాను, ప్రభువా నీ ప్రేమ ఉంది, అందుకే నేను టైం ప్రకారం చర్చకు వస్తాను, ప్రేమ ఉంది. సహవాసానికి వస్తాను, ప్రేమ ఉంది. స్వార్థ చెప్తాను, ప్రేమ ఉంది. ప్రతి కొడుకు వస్తాను, ప్రేమ ఉంది. ఆజ్ఞను పాటిస్తానని చెప్పగలిగిన మనస్సాక్షి, ఏ మనస్సాక్షి, దేవుని గురించిన మనస్సాక్షి మనకు ఉండాలి. ఆ స్థితిని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రేమ లేకపోవడానికి కారణం ఏంటంటే దేవుడు చెప్పిన మాటకు అవిధేయత చూపిస్తున్నాం. మనం విడిచిపెట్టి విధేయులై ప్రేమ పరిశుద్ధాత్మ కుమ్మరింపబడి దేవుని ఆజ్ఞలను, దేవుని చిత్తాన్ని, సంకల్పాన్ని, ఆయన ప్రేమ ఏ ప్రేమ అయితే ఇచ్చాడు అదే ప్రేమ తిరిగి అదే ప్రేమతో దేవుణ్ణి ప్రేమిద్దాం, ఆయన సంకల్ప ప్రకారంగా బ్రతుకుతాం. దేవుడు అలాంటి కృపను మనకు అనుగ్రహించి నిత్య జీవానికి వారసులుగా చేరుగాక. ప్రభు ఆ కృపాసనము చేరబోతున్నాం కాబట్టి దయచేసి చెప్పిన ప్రతి మాటను పరీక్షించుకొని నిశ్చితంగా తీర్పు తీర్చుకొని పాపాలు ఒప్పుకొని ప్రేమతో నింపబడదాం. ప్రేమ కలిగిన జీవితం కొరకు మనము నూతనంగా మనం బ్రతుకుదాం. ప్రభు సహాయం చేయనుగా.